యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో సంపూర్ణ రామాయణం 4 minutes బిలోనే ఉంటుందన్నమాట. ఘంటసాల మాస్టర్ గారు చాలా అద్భుతంగా పాడారన్నమాట. మరి ఇది ఒక దండకం అన్నమాట. రామాయణ దండకం, ఆంజనేయ స్వామి దండకం ఎలాగో అలాగనమాట. మరి నాకు ఏ పాట నేను పాడాలన్నా రాగములు తాళములు ఇవన్నీ నాకు తెలుసు, కానీ రచన సంగీతం ఇవన్నీ కూడా నాకు గోటేటి గోపాలకృష్ణ గారని మరి ఏలూరు వాస్తవ్యులు, ఆ మహానుభావుడు ఎప్పుడు ఫోన్ చేసినా నేను గురువుగారు అని చెప్పి చక్కగా నాకు అన్ని ఇన్ఫర్మేషన్ 1 నిమిషం 2 నిమిషాల్లోనే ఇచ్చేస్తారన్నమాట. మరి ఆ గోటేటి గోపాలకృష్ణ గారికి మనం ఖచ్చితంగా నా తరపున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇసుక ఉండదు ఆయనకి, ముఖ్యంగా గురువుగారు అంటారన్నమాట. చాలా సంతోషం. మరి మనకి 2వ ఛానల్ ఉంది, ప్రతి వీడియోలో చెప్తున్నాను, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి. మరి ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. మనం ఈ ఛానల్లో ప్లే చేసిన ప్రతి పాట కూడా ఒక 1 week 10 daysలో ఆ ఛానల్లో ప్లే చేస్తున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందనమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 books ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి ఖరీదు ఎంతో చెప్పి మీకు పంపిస్తాను. 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. మన శ్రీరామాయణ మహాకావ్యం, శ్రీ ఘంటసాల గారి అమరగానం, శ్రీ బాపు గారి అమర చిత్ర కౌశల్యం, వెరసి కడు రమణీయం ఈ గీతం అన్నమాట, ఈ దండకం. మరి ఈ మాటలు నాకు రవికృష్ణ చారేపల్లి వారి సమర్పణ అని వీడియోలో ఉందన్నమాట. ఆ మహానుభావుడు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం. భక్త మందార రఘురామ భద్రాద్రిరామ పరంధామ, ఇది ఒక దండకం అన్నమాట. రచన కె వేణుగోపాలాచారి గారు. ఈ మహానుభావుడు తెలంగాణ వాస్తవుడు అనుకుంటా చెప్పారన్నమాట గోపాలకృష్ణ గారు నాకు. మరి సంగీతం గానం మరి పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు ఎంత అద్భుతంగా పాడారో చూడండి, మీకే తెలుస్తుంది, చాలామంది వినే ఉంటారు. ఇది ఒక ప్రైవేట్ గీతం అన్నమాట. రాగం విషయానికి వస్తే ఇది రాగమాలిక. అంటే నేను పారాగ్రాఫ్ల కింద ఇచ్చానమాట, క్లియర్గా నేను ఇక్కడ రాశాను. శుద్ధ సావేరి, తర్వాత కన్నడ ఛాయలు ఉన్నాయన్నమాట, తర్వాత భూపాల రాగం, మరి దాంట్లో మాటు ప్రయోగించారన్నమాట, ప్రతి మధ్యమాన్ని, మధ్యమావతి రాగం లాస్ట్. మీ అందరికీ తెలిసి ఇవన్నీ కూడా. మరి శుద్ధ సావేరి అనగానే మనకి సరిమ పదస సాధాప మరిస, మరి కన్నడ అనగానే సరిగమ ధనిస సానిప మప గామరిస, మరి భూపాలం అనగానే సరిగ పదస సాదాప గరిస, మరి మధ్యమావతి అనగానే సరిమ పనిస సానిప మరిస. ఈ రాగాల గురించి నేను ప్రతి వీడియోలో చాలా వీడియోలో చెప్పాను ఇది, కాబట్టి ఇంకా దీని గురించి ఇంకా నేను ఎక్కువ టైం తెలుసుకోలేదు. మరి దీనికి తాళం అంటే ఏముండదనమాట. మరి దండకం అంటే ఒక రకమైన నడకతో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అన్యస్వరములు నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక్కొక్క చోటన మాటు వస్తూ ఉంటుంది, ఒక్కొక్క చోటన గాత్రి వస్తుందన్నమాట. నేను పేపర్ పైన క్లియర్గా రాశాను, మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు పేపర్ని చక్కగా క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయండి. మరి లో పిచ్లో ఏమి స్వరాలు వాడలేదు, హై పిచ్లో పా వరకు వెళ్ళారు, తారాస్థాయి పవర్ సరిమా పా వరకు వెళ్ళారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ దండకము బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే రకంగా పాడతాం. తాళం అంటూ ఏముండదు, కానీ ఒక నిర్దిష్టమైన నడక ఉంటుందన్నమాట. భక్తమందార రఘురామ భద్రాద్రి రామ పరంధామా వందారు మందార రవివంశ సుకుమార రఘువీరా వందే తవ పాద పంకజం. పుత్రకామేష్టియాగ ప్రభావంబునన్ పుట్టి పిత్రాజ్ఞచే విశ్వామిత్రయాగంబుద్ధరింపంగా ఘోరాటవీ మధ్య తాటకాదులందునిమి మునివర్యుయాగంబు నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాదధూళి సోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించె నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామా. ముని సత్తముని వెంట జనకుని పురమేగి జమదగ్ని గురు శాప ఝంకృతుల్ వ్యాపింప అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం బరిగిన శ్రీ రఘురామా సీతామనోభి రామా. మందరా ప్రేరిత మాత కైకేయి చేపట్టాభిషేక క్రియాంతరాయంబు కలిగించా నారచీరల్ దాల్చి సీతా మహాసాధ్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలమున్ గడిపి మాయలేడినిగాంచి ప్రేయసి వాంఛింప అవ్వాంఛ దీర్ఘంగ వేటకై వీవరుగా దుష్టరావణ బ్రహ్మయే ముష్టి నిడుమని చేరి వైదేహి నెత్తుకొని వాహినిందాటి లంకలో దాచంగా సీతా సీతాయటంచు పర్ణశాలను చేరి పడతినిగానక కానలన్ గాలించి ఋష్యమూకము చేరి చెట్టు చాటున దాగి వాలిని హతమార్చి నిజదారలితికించ ఆంజనేయుని వంప లంకాపురింజేరి జానకినిగాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకొని సూచితి సీతామహాసాధ్విని రామాయటంచు చేరగా వాయుపుత్రునిగాంచి ఆలింగనము సల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర. వానరబలమున వారిధి నిర్మించి దశకంఠు దర్పమును నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యాపురమేగి ముల్లోకముల్ పొగడ సౌభ్రాత్ర విభ్రాజిత భ్రాతలన్ సర్వం సహా దూర్వహంబైనా బాహూద్వయంబునన్ కౌగిటం చేర్చి సీతా సమేతుండవై సుఖాంబోధినోలలాడించి రామరాజ్యంబు స్థాపించినాడవో రామచంద్ర. పాహి మాం పాహి పాహి. థ్యాంక్ యూ అండి. మీకు తెలిసి ఎంత కష్టం ఇది, ఎక్కడ చిన్న తేడా వచ్చినా మళ్ళీ మొత్తం పాడాలన్నమాట. ఇదంతా ఘంటసాల గారి యొక్క ఆశీస్సులు, అలాగే ఆ శ్రీరామచంద్రుని యొక్క మరి ఆ శ్రీరామ దూత హనుమాన్ యొక్క శుభాశీస్సులు ఉంటే ఖచ్చితంగా మనం అందరం పాడగలుగుతాం, నేనే కాదు. చాలా సంతోషం అండి. మరి ఒక 3.5 నిమిషాలు 4 నిమిషాల్లో రామాయణం మొత్తం పాడారన్నమాట. ఇది ఒక పాట పాడుకుంటే మన జన్మ తరిస్తుందన్నమాట. మరి ఆ చనిపోయిన వారందరూ కూడా బాపు గారు, రమణల గారు, ఘంటసాల గారు, మరి వారి అందరి ఆత్మలకు మనం శాంతి చేకూరాలని
మరి నా తరపున మీ తరపున అందరి తరపున కోరుకుందాం మహానుభావులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇది మన ఫస్ట్ ఛానల్. మన రెండో ఛానల్ ఉందో మనకి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, చెప్పమంటే చాలామంది చూస్తున్నారన్నమాట. ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఏమిటి విశేషం ఏంటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి మన ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో ఒక 1 వీక్ 10 డేస్లో నేను ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి కలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. మరి మన స్పెషల్ స్వరం కదా. మరి నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.